వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో మనం పంచమ స్కంధంలోని 18వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీ శుక ఉవాచ. తథా చ భద్రస్రవా నామ ధర్మసుతస్తత్కులపతయః పురుషా భద్రాశ్వవర్షే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాప్యేదమభిగృణం తౌపధావంతి. శ్రీ శుక్లవారు అన్నారు, పరీక్షణ్ మహారాజా, భద్రాశ్వదేశమున ప్రసిద్ధిగాంచిన ధర్ముని పుత్రుడగు భద్రస్రవుడు, అతని వంశ పెద్దలు, అతని ముఖ్య అనుచరులు కూడా శ్రీ వాసుదేవ భగవానుని హయగ్రీవుడు అను పేరు ఉపాసించెదరు. వారు సమాధినిష్ఠులై ధర్మమయము తమకు అత్యంతము ప్రియమైన హయగ్రీవమూర్తిని తమ హృదయముల యందు నిలుపుకుని మంత్రములను జపించుచు ఇలా స్తుతిస్తూ ఉంటారన్నాడు. భద్రస్రవస ఊచుహు. భద్రస్రవుడు మరియు అతని అనుచరులు పలికారు ఏమని? ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమైతి. అహో విచిత్రం భగవద్విచేష్టితం గ్రంథం చ నోయం హిమిషం న పశ్యతి. ఓంకార స్వరూపుడును ధర్మమయుడైన హయగ్రీవుడు మా అంతఃకరణములను పరిశుద్ధమునర్చును. అట్టి ప్రభువునకు నమస్కారం. అహో, భగవల్లీలు ఎంతటి విచిత్రముడైనవి. సకల లోకములను సంహరించుచుండునట్టి మృత్యుదేవతను చూచుచున్నప్పటికీ నీ జీవుడు ఆ విషయమున ధ్యాసను ఉంచుటయే లేదు. ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. వదంతి విశ్వం కవయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మవిదో విపశ్చితః. తథాపి ముహ్యంతి తవాజ మాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం. తుచ్చమైన విషయభోగములను అనుభవించుటకై పాపమయములైన ఆలోచనలు చేయుచునేనుండును. తానే స్వయంగా తన తండ్రి యొక్క లేక పుత్రుని యొక్క కళేవరము దహించుచున్నప్పటికీ తాను మాత్రము జీవించుచుండుటే కోరుకొనుచున్నాడు. విద్వాంసులు ఈ జగత్తు నశ్వరమని తెలుపుతున్నారు. సూక్ష్మదర్శులైన ఆత్మజ్ఞానులు కూడా అదే విషయమును గమనిస్తున్నారు.
అయినను జనులు నీ మాయచేత మోహితులవుతూనే ఉన్నారు. నీవు జన్మరహితుడవు, నీ లీలలు ఆశ్చర్యజనకములు, నీకు నమస్కారములు. విశ్వోద్భవస్థాన విరోధ కర్మ తేహ కర్తురంగీకృతమప్యపావృత యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యోనుదురంగ విగ్రహ ప్రత్యాదదే వై కవయేభియాచతే తస్మై నమస్తే వితథేహితాయ ఇతి. హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణాస్తే తద్రూపగ్రహణ నిమిత్తముత్తరత్రాభిధాస్యే తద్దయితం రూపం మహాపురుష గుణభాజనో మహాభాగవతో దైత్యదానవకుల తీర్థీకరణశీలాచరిత ప్రహ్లాదో వ్యవధానానన్య భక్తి యోగేన స తద్వర్ష పురుషైరుపాస్తే ఇదం చోదాహరతి. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రతంశ్రకర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహా భయమభయమాత్మని భూయిష్ఠాః ఓం శ్రౌం. పరమాత్మ, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములు నీ కార్యములే అని భావింపబడుచున్నవి. అయినను నీవు అకర్తవు, మాయచే ఆవరింపబడని వాడవు. ఇది ముమ్మాటికి నీ సత్యము, ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఏలయన నీవు సర్వాత్మరూపుడు ఒకటచే సకల కార్యములకు నువ్వు కారణమవుదువు. శుద్ధ స్వరూపుడు ఒకటచే ఈ కార్యకారణ భావములకు నీవు సర్వథా అతీతుడవు. ప్రళయకాలమునందు తమోగుణ ప్రధానులైన దైత్యులు వేదములను దొంగిలించారు. అప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థనను మన్నించి హయగ్రీవ రూపుడవై ఆ దైత్యులను సంహరించి రసాతలము నుండి వేదములను తీసుకుని వచ్చావు. నీ లీలలు అమోఘములు. సత్య సంకల్పుడమైన నీకు నమస్కారము. హరివర్షమును ఖండమున శ్రీహరి నృసింహ రూపములో ఉండును. ఈ రూపమును ధరించుటకు గల కారణము మున్ముందు వర్ణింపబడును. భగవంతుని యొక్క ఈ నృసింహ రూపమును భాగవతోత్తములైన ప్రహ్లాదుడు మరియు ఆ ఖండమునందరి ఇతర జనులు నిష్కామమైన అనన్య భక్తి భావంతో ఉపాసించారు. ఈ ప్రహ్లాదుడు మహాపురుష లక్షణములను సమగ్రముగా కలిగి ఉన్నాడు. అతడు తన శీలముచే ఆచరణములచే దైత్యదానుల వంశములను పునీతమునొచ్చెను. ఆ ప్రహ్లాదుడు ఈ మంత్రముల ద్వారా భగవంతుని స్తుతించాడు. ఓంకార స్వరూపుడైన నరసింహ, నీకు నమస్కారము. అగ్ని మొదలగు తేజోమూర్తులకు కూడా నీవు తేజస్సును అనుగ్రహించదవు. పరమాత్మ, నీకు నమస్కారము. నీ గోళ్ళు కోరలు వజ్రము వలె వాడి అయినవి మా ఎదుట సాక్షాత్కరింపుము. తమ దర్శనమును ప్రసాదింపుము. మా కర్మ వాసనలను పూర్తిగా దహించి వేయము, బూడిద చేయము. మా అజ్ఞానాంధకారమును రూపుమాపము. ఓం స్వాహ అభయదానమును వసంగి మా అంతఃకరణముల యందు వెలుగులను నింపుము. ఓం శ్రౌం. స్వస్యస్తు విశ్వస్య ఖల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోధియా మనశ్చ భద్రం భజతా దధోచ్ఛజే ఆవేశతాం నో మతిరప్యహైతుకీ. మాగారతారాత్మజ విత్తబంధుషు న సంగో యది స్యాద్ భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్య దూరాన్న తథైంద్రియ ప్రియః యత్సంగలబ్ధం నిజ బీజ వైభవం తీర్థం ముహుస్సం స్పృశతాం హి మానసం హరత్యజోతశ్రుతిభిర్గతోంగజం కో వై న సేవేత ముకుంద విక్రమం. యస్యాస్య భక్తిర్భగవత్య కించనా సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహిః. హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మా జుజానామివ తోయమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం తస్మాద్ రజో రాగ విషాదమన్యుమాన స్పృహా భయదైన్యాధిమూలం హిత్వా గృహం సంస్కృతి చక్రవాళం నృసింహపాదం భజతా కుతో భయం ఇతి. జగన్నాథ, ఈ విశ్వమునకు శుభములు చేకూరుగాక, దుష్టుల యొక్క బుద్ధులు పునీతములగుగాక, సకల ప్రాణుల మధ్య సద్భావనలు మెదలుచుండుగాక, వారు అందరూ పరస్పరము హితమునే చింతించుచుందురుగాక, మా మనస్సులు సన్మార్గములలోనే ప్రవృత్తములవుచుండుగాక, మా బుద్ధులు నిరంతరము నిష్కామభావముతో శ్రీహరియందే నిలిచియుండుగాక. ప్రభు, మాకు ఇల్లు, భార్యాపుత్రులు, ధనము, బంధువులు, మిత్రులు మొదలగు వారి యందు ఎట్టి ఆసక్తియు లేకుండుగాక.
ఆ ఆసక్తి పూర్తిగా భాగవతోత్తముల యందే నిలిచియుండుగాక జితేంద్రియుడైన పురుషుడు కేవలము ప్రాణములను నిలిచియుండుటకు అవసరముగు ఆహారముతోడనే సంతుష్టి చెందును. అట్టి వానికి శీఘ్రంగా భగవత్ప్రాప్తి కలుగును. ఇంద్రియలోలుడైన వానికి భగవత్ప్రాప్తి కలుగదు. భగవద్భక్తుల సాంగత్యము వలన తీర్థతుల్యములైన భగవంతుని పవిత్ర లీలలను వినుటకు అవకాశము కలుగును. ఆ లీలలు శ్రీహరి యొక్క అసాధారణ శక్తిని ప్రభావమును సూచించును. వాటిని పదే పదే సేవించుట వలన భగవంతుడు మా కర్ణ రంధ్రముల ద్వారా హృదయముల యందు ప్రవేశించును. అప్పుడు దైహిక మానసిక కల్మషములు అన్నీ తొలగిపోవును. అట్టి భాగవతోత్తముల సాంగత్యము ఎవడు చేయకుండా ఉండగలడు? భగవంతుని ఎడ నిష్కామ భక్తి గల పురుషుని హృదయమునందు సమస్త దేవతలు ధర్మజ్ఞానాది సకల సద్గుణములు సర్వదా నివసించుచుండును. కాని భగవంతుని యందు భక్తి లేని వానిగా మహాపురుషుల సద్గుణములు ఎన్నటికి అబ్బవు. అతడు నానా విధములకు సంకల్పములతో నిరంతరము తుచ్చమైన లౌకిక పైనే పరువులు తీర్చుండును. చేపలకు నీరు అత్యంత ప్రియమైన జీవనాధారమైనట్లు సమస్త దేహధారులకు సాక్షాత్తు శ్రీహరియే ప్రియతముడైన ఆత్మ. ఆ ప్రభువునేట ఉపేక్షాభావమును వహించి దేహాభిమానమును పెంచుకుని ఇంటి యజమాని తమ గృహకార్యముల యందే ఆసక్తుడయుండినచో అట్టి యజమానికి లభించే పెద్దరికము విలువ వయస్సు వరకే పరిమితంగా ఉంటుంది, కానీ గుణములను బట్టి విలువ పెరగదు. కనుక అసురులారా, గృహాదుల యందరి ఆసక్తియే తృష్ణ, రాగము, విషాదము, క్రోధము, అభిమానము, ఇచ్ఛా, భయము, దైన్యము, మానసిక సంగ్రామములకు మూలము. కావున గృహాదుల యందరి ఆసక్తియే జనన మరణ రూప సంసార చక్రమున పడవేయును. భగవంతుడైన శ్రీ లక్ష్మీ నృసింహుని పాదపద్మలను ఆశ్రయించినచో మీకు ఎట్టి భయము ఉండదు. తస్మాద్రజో రాగ విషాదమన్యుమాన స్పృహా భయ దైన్యాధిమూలం హిత్వా గృహం సంస్కృతి చక్రవాళం నృసింహపాదం భజతా కుతో భయమితి. కేతుమాలేపి భగవాన్ కామదేవస్వరూపేణ లక్ష్మ్యాః ప్రియచికీర్షయా ప్రజాపతేః దుహితॄణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుషాయుషా హోరాత్ర పరిసంఖ్యానానాం యాసాం గర్భా మహాపురుషమహాస్త్రతేజస్సోద్వేజిత మనసాం విధ్వస్తావ్యసభः సంవత్సరాంతే వినిపతంతి అధీవ సులలితగతి విలాస విలసిత రుచిరహాసలేశావలోకలీలయా కించిద్ ఉత్తంభిత సుందర భూమండల సుభగవదా నారవింద శ్రియారమాం రమయం ఇంద్రియాణి రమయతే తద్భగవతో మాయామయం రూపం పరమ సమాధి యోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతే దుహితృభిరుపేతాః భర్తృభిరుపాస్తేయితం చోదాహరతి. కేతుమాల దేశమను లక్ష్మీదేవికిని అట్లే సంవత్సరమని ప్రజాపతి యొక్క పుత్రులకును పుత్రికలకును ప్రియమును చేకూర్చుటకై భగవంతుడైన శ్రీహరి కామదేవుని రూపంలో నివసించుచున్నాడు. రాత్రికి అభిమాన దేవతలైన కన్యల యొక్కయు పగటికి అభిమాన దేవతలైన పుత్రుల యొక్కయు సంఖ్య మనుష్యుల 100 సంవత్సరముల ఆయుప్రమాణములందరి రాత్రింబగళ్లతో సమానము. వారు 36,000 పగటి పూటలకును 36,000 రాత్రి వేళలకును అనగా 36,000 సంవత్సరములకు అధిపతులు. ఆ కన్యలు పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రము యొక్క తేజస్సునకు భయపడుతూ ఉంటారు. అంచేత ప్రతి సంవత్సరాంతమున వారి గర్భములు నష్టమవుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు యొక్క గమనము విలాసవంతంగా సులలితంగా శోభిల్లుచుండును. మధురమైన ఆయన చిరునవ్వు మిగుల మనోహరము. క్రీగంటి చూపులు అత్యంత మనోజ్ఞములు. కొద్దిగా ముడిచిన బొమ్మముడి యొక్క శోభలచే ఆయన వదనారవింద సౌందర్యము ఇంకను ఇనుమడించుచుండును. అట్టి శ్రీ మహావిష్ణువు సౌందర్య దేవత అయిన లక్ష్మీదేవిని ఆనందింపజేయచు తానును ఆనందించుచుండును. లక్ష్మీదేవి పరమ సమాధి యోగము ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క మాయామయ స్వరూపము సంవత్సర ప్రజాపతి యొక్క కన్యలతో కూడి రాత్రులయందును ఆ ప్రజాపతి పుత్రులతో కలిసి పగటి వేళలయందును ఆరాధించుచుండును. ఆమె ఈ మంత్రము ద్వారా భగవంతుని స్తుతించుచుండును. ఏమిటయ్యా మంత్రం అంటే, ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయామృతమయాయ సర్వమయాయ సహసయే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. పరమపురుష,
నీవు ఇంద్రియములను నియంత్రించువాడవు, శ్రేష్టములైన వస్తువులన్నీ నీ భాండాగారములే. నీవు క్రియాశక్తికిని, జ్ఞానశక్తికిని, సంకల్పశక్తికిని, చిత్తధర్మములకును వాటి విషయములకును నీవే అధీశ్వరుడవు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అను 11 ఇంద్రియములు, శబ్ద స్పర్శ రూప రస గంధములని వాటి విషయములను కలిసి ఈ 16 నీ కళలే. వేదోక్తములైన కర్మల ద్వారా నీవు లభ్యుడవు. అన్నమయుడవు, అమృతమయుడవు, సర్వమయుడవు నీవే. మానసిక, ఇంద్రియ, శారీరక బల స్వరూపుడవైన కామదేవుడవు. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం అను బీజమంత్రములను జపించుచు నీకు నమస్కరించుచున్నాను. స్త్రియో వ్రతైస్త్వా ఋషికేశ్వరం సతో యారాధ్య లోకే పతిపాశా సతేన్యం తాసాం నతే వై పరిపాంత్యవత్యం ప్రియం ధనాయుంషి యతోస్వతంత్రాః స వై పతిస్యాదకుతో భయస్వయం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవేతరథామిధో భయం నైవాత్మలాభాదధిమన్యతే పరం యాతస్య తే పాద సరోరుహార్హణం నికామయే సాఖిల కామలంపటా తదేవ రాసీప్సితమీప్సితోర్చితో యద్భగ్నయాన్చా భగవన్ ప్రతపత్ప్రతప్యతే మత్ప్రాప్తయే జేష సురాసురాదయః తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియః ఋతే భగవత్పాదపరాయణాన్ నమాం విదం త్యహం త్వద్ధృదయాయతోజిత సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం బిభర్షి మాం లక్ష్మవరేణ్య మాయజా క ఈశ్వరస్యేహితమూహితుం విభుం ఇతి. పరమాత్మ, నీవు ఇంద్రియములకు అధీశ్వరుడవు. స్త్రీలు వివిధములకు కఠోర వ్రతముల ద్వారా జగన్నాథుడైన నిన్ను ఆరాధించుచునే లౌకిక పతులను కోరుకొనుచుందురు. వారు ఆ స్త్రీల యొక్క ప్రియపుత్రులను, సంపదలను, ఆయువులను రక్షింపజాలరు. ఏలయన వారు స్వయంగా పరతంత్రులు. స్వామి, నీవే అందరికీ శాశ్వతమైన భర్తవు, అనగా అందరినీ రక్షించున్నట్టు ఈశ్వరుడవు. నీవు నిర్భయుడవు. భయముచే వ్యాకులపాటునకు లోనైన జనులను అందరినీ అన్ని విధములుగా రక్షించువాడవు. అట్టి జగత్పతివి నీవు ఒక్కడవే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, నీవు తప్ప వేరొకరు లేనే లేరు అను శృతివాక్యమును అనుసరించి ద్వితీయాద్ వై భయం భవతి, రెండవ దానిని అంగీకరించుట వల్లనే భయము కలుగును. ఉన్నతొక్కటి అని నమ్మిన వానికి భయమే ఉండదు. కనుక ఆత్మలాభమును పొందుట కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదని మహాత్ములు చెబుతూ ఉంటారు. శ్రీహరి, నిష్కామ భక్తితో నీ పాదపద్మలను ఆరాధించునట్టి స్త్రీ యొక్క మనోరథమును అన్నింటినీ నీవు వీడేర్తువు. అట్టుగాక ఏదైనా ఒక కోరికతో నిన్ను ఉపాసించినచో ఆ స్త్రీకి ఆ కోరికను మాత్రమే తీర్చుదువు. దానిని అనుభవించిన పిమ్మట ఆమెకు దుఃఖమే మిగులును. అపరాజిత, నీవు పరాజయము ఎరుగని వాడవు. బ్రహ్మ, శంకరుడు, ఇంద్రియ సుఖాభిలాషులైన సమస్త సురాసురగణములు నన్ను పొందుటకై ఉగ్రమైన తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ నీ పాదపద్మలను ఆశ్రయించిన భక్తులు తప్ప ఇతరులెవ్వరూ నన్ను పొందజాలరు. ఏలయన నా హృదయమునందు అంతటను నీవే నిండియుందువు. స్వామి, నీవు శాశ్వతుడవు. నీవు మిగుల పవిత్రమైన నీ కర కమలమును భక్తుల శిరస్సులపై ఉంచుచుందువు. ఆ హస్తమును నా శిరస్సుపై కూడా ఉంచుము. సర్వశ్రేష్ఠ, నన్ను నీవు కేవలం లాంఛన రూపమున నీ వక్షస్థలమును ధరించుచుందువు. సర్వసమర్థుడవైన నీ యొక్క మాయా లీలా రహస్యములను ఎవ్వరును ఎరుగరు. రమ్యకేచ భగవత ప్రియతమం మాస్యమవతార రూపం తద్వర్ష పురుషస్య మనో ప్రాక్ప్రదర్శితం స ఇదానీమపి మహతా భక్తి యోగేనారాధయతీదం చోదాహరతి. పూర్వకాలమున రమ్యక దేశమునకు అధిపతి అయిన మనువునకు శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత ప్రియమైన మత్స్యరూపమును ప్రదర్శించను. ఆ మనువు నేటికి నీ భక్తిభావంతో శ్రీహరి యొక్క ఆ మత్స్యరూపముని ఆరాధించుచు ఈ మంత్రము జపిస్తూ స్తుతించుచున్నాడు. మహాత్మా, ప్రాణులందరిలో గల ముఖ్య ప్రాణము నీవే. శుద్ధ సత్వస్వరూపుడవు నీకు నమస్కారము. మనోబలము, ఇంద్రియ బలము, శరీర బలము కూడా నీ స్వరూపమే. ఓంకార స్వరూపము, సర్వశ్రేష్ఠ స్వరూపము అగు నీ మహామత్స్యరూపమునకు పదే పదే నమస్కారములు. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయ ఉజసే సహసే బలాయ మహామత్స్యాయ నమైతి.
అంతర్బహిశ్చాఖిలలోకపాలకైః అదృష్టరూపో విచరస్యురుస్వనః స ఈశ్వరస్త్వం యైదం వశేన యత్ నామ్నా యథా దారుమయీం నరస్త్రియం యం లోకపాలాః కిలమస్తరజ్వరాః హిత్వాయ తంతోపి పృథక్ సమేత్య చ పాతుం న శేకోర్ద్విపదశ్చతుష్పదః సరీసృపం స్థాణువిదత్ర దృశ్యతే భవాన్యుగాంతార్ణవ ఊర్మిమాలిని శోణీమిమామోషధి వీరుధాం నిధిం మయా సహోరుక్రమతేజ ఓజసా తస్మై జగత్ప్రాణగణాత్మనే నమ ఇతి హిరణ్మయేపి భగవాన్ నివసతి కూర్మతనుం బిభ్రాణస్తస్య తత్ప్రియతమాం తనుం అర్యమాసః వర్షపురుషైః పితృగణాధిపతి ఉపతః వతి మంత్రం ఇమం చానుజపతి. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ అనుపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమో అవస్థానాయ నమస్తే. సమస్త లోకపాలకుల లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నావు. అందరి క్రియాకలాపములను అన్నింటినీ అదృశ్య రూపుడవై చూచుచున్నావు. ప్రాణులన్నింటి లోపల ప్రాణరూపముగా బయట కూడా వాయురూపముగా సంచరిస్తున్నావు. సూత్రధారుడు చెక్కబొమ్మలను ఆడించున్నట్లుగా నీవు చాతుర్వర్ణ్యముల వారికి కర్మలను నిర్దేశించి ఆయా కర్మలలో వారిని నియమించి జగన్నాటక సూత్రధారుడవై ఆడించుతున్నావు. ఈ జగత్తులో స్థావర జంగమాది ప్రాణులు ఎన్నియో ఉన్నాయి. ఈ ప్రాణులన్నింటిలో నీవే ప్రాణశక్తిగా ఉన్నావు. అయితే ఒకసారి ఇంద్రియాభిమానులైన ఇంద్రాది దేవతలు నీ ఎడల ఆశ్చర్యము వహించి నిన్ను వీడిపోయిరి. అట్లు వారందరూ కలిసి గాని వేరువేరుగా గాని ఎంతగా ప్రయత్నించినను ఈ ప్రాణులను రక్షింపలేకపోయిరి. ఏలయనా ప్రాణస్వరూపుడవైన నీవే ప్రాణులను రక్షింపగలవు గాని ఇంద్రియము రక్షింపలేవు గదా. ప్రభు, నీవు జన్మరహితుడవు. నీవు నాకేగాక సకల ఓషధులకును లతలకును ఆశ్రయమైనది భూమి. ఆ భూతరమును మోయుచూ ఎగసిపడుచున్న తరంగములతో కూడిన ప్రళయకాల సముద్రమునందు మిక్కిలి ఉత్సాహముతో విహరించితివి. ఈ జగత్తునందరి సమస్త ప్రాణులను నియంత్రించువాడవు నీవే. నీకు నమస్కారము. హిరణ్మయ వర్షమునందు శ్రీహరి కూర్మరూపమును ధరించి నివసించుచుండును. ఆ దేశమునందు నివసించు వారితో కూడి పితృగణములకు అధిపతి అయిన అర్యములు తనకు అత్యంత ప్రియమైన ఆ కూర్మరూపమును ఉపాసిస్తూ ఉంటాడు. మరియు నిరంతరము ఈ మంత్రమును జపించుచు స్తుతించుచుండును. కూర్మరూపమునున్న పరమాత్మ, నీవు పూర్తిగా సత్వగుణ విశిష్టుడవు. జనములలో సంచరించుచుండుట వలన నీ స్థానం ఇదియే అని ఎవరూ నిశ్చయింపజాలరు. నీవు కాలావధికి అతీతుడవు, ఓంకార స్వరూపుడవు, సర్వవ్యాపకుడవు, సర్వాధారుడవు. నీకు పదే పదే నమస్కారములు. యద్రూపమేతన్నిజమాయయార్పితం అర్థస్వరూపం బహురూపరూపితం సంఖ్యానయస్యాశయధోపలంబనా తస్మై నమస్తే వ్యపదేశ రూపిణి. జరాయుజం స్వేదజమండజోద్భిదం చరాచరం దేవర్షి పితృభూతమైంద్రియం యౌఖం చితిశైల సరిత్సముద్రద్వీపగ్రహ శేత్యభిధేయేకః యస్మిన్న సంఖ్యేయ విశేషనామరూపాకృతౌ కవిభిః కల్పితేయం సంఖ్యాయయా తత్పదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయతే ఇతి. పరమాత్మ అనేక రూపములలో ప్రతీతమగు ఈ దృశ్య ప్రపంచము వాస్తవముగా మిథ్యయే. కావున దీనికి నిజమైన ఉనికి లేదు. అయినను ఇది నీ మాయ ద్వారా ప్రకటితమవుట వలన నీ రూపమే. నీ రూపము ఇట్టిదని నిర్వచించుటకు అలవి కానిది. నీకు నమస్కారము. జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, స్థావర జంగములు, దేవతలు, ఋషులు, పితృగణములు, పంచమహాభూతములు, ఇంద్రియములు, స్వర్గము, అంతరిక్షము, భూతలము, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు మొదలగు వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడినవన్నీ నీ రూపములే ప్రభు. నీవు అసంఖ్యాకములైన నామరూపములతో ఆకృతులతో విలసిల్లుచున్నావు. కపిలుడు మొదలగు మహాత్ములు 24 తత్వముల సంఖ్యను నీ యందు కల్పించారు. నీ యథార్థ స్వరూపము తెలిసినప్పుడు ఈ భేద దృష్టి తొలగిపోవును. వాస్తవముగా అవి నీ రూపములే. సాంఖ్య సిద్ధాంతము ప్రతిపాదించిన కపిలుడవు నీవే. నీకు నమస్కారము. ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞ పురుషకృత వరాహ రూప ఆస్తే తం తు దేవీ హైషా భూస్సహ కురుభిరస్ఖలిత భక్తి యోగేనోపధావతి మాం చ పరమాముపనిషదమావర్తయతి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞకృతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మ శుక్లాయ త్రియుగాయ నమస్తే. యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివజాత వేదసం మధ్నంతి మధ్నా మనసా దృశ్యవో రూఢం క్రియాధైర్నమ ఈరితాత్మనే.
పురుషోత్తమ, నీ యథార్థ రూపము వేదమంత్రముల ద్వారా బోధపడును. నీవు యజ్ఞకృత రూపుడవు, గొప్ప గొప్ప యజ్ఞములు నీ అవయవములే. ఓంకార స్వరూపుడవైన నీవు 3 యుగముల యందును, కృత త్రేతా ద్వాపర యుగముల యందును పవిత్ర కర్మల స్వరూపుడవు నీవే. వరాహమూర్తివైన మహాత్మా, నీకు పదే పదే నమస్కారములు. అరణిమంథనము వలన కట్టెల నుండి అగ్ని ప్రకటమైనట్లు కర్మలు మరియు కర్మ ఫలముల ద్వారా నీవు ప్రకటమయ్యదవు. తత్వజ్ఞానము దృశ్య జగత్తు వైపు ఉండదు. వారు కర్మలన్నింటినీ నీ యొక్క సేవా స్వరూపములుగా తలంచి భగవదర్పణ బుద్ధితో ఆచరించెదరు. స్వార్థభావం లేని ఆ మహాత్ములు మనోమంథనము చే కర్మల ద్వారా నీ యథార్థ స్వరూపమును దర్శించెదరు. అట్టి నీకు నమస్కారము. ద్రవ్యక్రియా హేత్వయనేష కర్తృభిర్మాయా గుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాంగాతిశయాత్మ బుద్ధి నిరస్తమాయా కృతయే నమో నమః. పరమపురుష, మహాపురుషులు తమ నిశ్చయాత్మకముకు బుద్ధి ద్వారా ఆలోచించి యమ నియమాది యోగాంగములను సాధన చేసి ద్రవ్య క్రియ హేతువు అయన ఈశ కాలము కర్త మొదలగు మాయా కార్యములను గమనించి ఇది కాదు అని మాయను నిరసించుటచే నీ యథార్థ స్వరూపమును నిశ్చయించెదరు. కానీ నీవు మాత్రము మాయకు సంబంధించిన ఈ ఆకృతులు లేనివాడవు. నీకు పదే పదే నమస్కారములు. కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రామ్నో నమస్తే గుణకర్మ సాక్షిణే. ప్రమధ్య దైత్యం ప్రతివారణం వృధేయో మాం రసాయా జగదాదిసూకరః కృత్వా గదం శ్రేయ నిరగాదు ధన్వత క్రీడన్ నివేభ ప్రణతాస్మితం విభుమితి. ఇనుప మొక్క జడమైనప్పటికీ అయస్కాంతమును సమీపించినప్పుడు దానిలో చలనం కలుగుతుంది. అలాగే సర్వసాక్షివైన నీవు నీ కొరకు సంకల్పించినంత మాత్రముననే ప్రకృతి తన గుణముల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయములను గావించును. ఆ ప్రకృతి యొక్క సకల గుణములకును కర్మలకును నీవే సాక్షివి. అట్టి నీకు నమస్కారము. ప్రభు, నీవు ఈ జగత్తునకు కారణమైన ఆదివరాహమూర్తివి. ఒక ఏనుగు మరి ఒక ఏనుగుతో పోరాడి దాని పీచ మణచి వేసినట్లు గజేంద్రముతో సమానమైన నీవు యుద్ధమునందు నీ ప్రతిద్వంద్వి అయిన హిరణ్యాక్షుని అవలీలగా వధించావు. నన్ను నీ కోరలపై చేర్చుకొని రసాతలము నుండి ప్రళయ సముద్రము మీదికి తీసుకుని వచ్చావు. అట్టి సర్వశక్తిమంతుడవైన నీకు నమస్కారము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.